రాష్ట్రంలో యాంత్రీకరణతో ముందుకు వెళ్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. గ్లోబలైజేషన్ తీసుకొస్తామని వెల్లడించారు. టెక్నాలజీ పరంగా రైతులకు మేలు చేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు సీఎం వివరించారు. ఈ ఏడాది నుండి ప్రతి ఒక్క రైతు అండగా ఉంటూ అగ్రోనామిక్స్ ను తీసుకొస్తామని ఫుడ్ ప్రాసెస్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. ఇంకొక పక్కన దిశ యాంత్రీకరణ. ఈరోజు మోడర్న్ ఏజ్లో యాంత్రీకరణతో ముందుకు పోతున్నాం, సబ్సిడీలు ఇస్తున్నాం, ఊబరైజేషన్ తీసుకొస్తున్నాం. ఎక్కడ అవసరమైతే అక్కడంతా కూడా ఈ యొక్క యాంత్రీకరణ కోసం పెద్ద ఎత్తున పోవడం, టెక్నాలజీ నాలెడ్జ్ రెండు కూడా తీసుకొని ఏఐ కానీ ఇలాంటి అనేక లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ కూడా తీసుకుంటున్నాం. తొందరలోనే ఈ సంవత్సరం నేను అనుకుంటున్నాను ఏఐ అగ్రానమిస్ట్ ప్రతి ఒక్క రైతుకి అండగా ఒక ఏఐ అగ్రానమిస్ట్ ప్రొవైడ్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఏ పొలం దగ్గరికి పోయినా మళ్ళీ ఎవరో సహాయం చేయడమే కాకుండా నేరుగా అసిస్టెన్స్ ఇచ్చే విధంగా తీసుకొస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్కి ఎక్కువ ప్రాధాన్యత పెట్టాం. 14,230 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. దీనివల్ల 2 లాభాలు, ఒక ఉపాధి కూడా వస్తుంది. ఈ ప్రభుత్వం వ్యవసాయ ఆధార పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం. ఇంకొక పక్కన దిశ యాంత్రీకరణ. ఈరోజు మోడర్న్ ఏజ్లో యాంత్రీకరణతో ముందుకు పోతున్నాం, సబ్సిడీలు ఇస్తున్నాం, ఊబరైజేషన్ తీసుకొస్తున్నాం. ఎక్కడ